హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ 10th క్లాస్ వాళ్ళకి చూసుకుంటే కొంచెం ఇంపార్టెంట్ పేపర్ పెట్టమని చాలామంది అడిగారు. అంటే ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ అయితే కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది సాక్షి వాళ్ళు అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారు. సో మీకు యూజ్ అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఈ క్వశ్చన్స్ అయితే చూసుకొని వెళ్ళండి. ఒకవేళ ఇంకా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ముందుగా చూసుకుంటే ఇది క్వశ్చన్ పేపర్ ఈ విధంగా అయితే ఇచ్చారు. సో 1 మార్క్ 8 మార్క్స్ 1 అయితే రాయాలి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది జస్ట్ మోడల్ పేపర్. ఎవరు కూడా ఇది ఒరిజినల్ పేపర్ అనుకోకండి. ఎందుకంటే చాలామంది అడిగారు క్వశ్చన్ పేపర్ పెట్టమని. బట్ అలాంటిది అయితే ఏది రిలీజ్ అవ్వదు. ఆల్రెడీ ఒక గెస్ట్ పేపర్ పెట్టాను. అది కూడా ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను. చివరి వరకు చూడండి. సో క్వశ్చన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తాను. ప్రతిదీ చెక్ చేసుకోండి. ఇప్పటిదాకా ఏదైతే ప్రిపేర్ అయ్యారో అంటే మీరు ఇప్పటిదాకా ఏదైతే ప్రిపేర్ అయ్యారో సో ఒకసారి మోడల్ పేపర్ చూసుకుని సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా మిమ్మల్ని మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకుని అయితే ఉండండి. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ప్రిపేర్ అయ్యింది ఇందులో చూసుకుంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంటుందని చెప్పి ఈ వీడియోతో చేస్తున్నాను. సో తక్కువగానే ఉంటుంది పేపర్ అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. సో గెస్ట్ పేపర్ కూడా చూపెడతాను, అది కూడా మీకు యూజ్ అవుతుంది. అంటే అందులోంచి మ్యాక్సిమం కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అదే పేపర్ వస్తుందని నేను చెప్పలేను. అది కూడా చూపెడతాను, చివరి వరకు చూడండి. సో ఈ పేపర్ మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను. ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో చేశాను, చాలామంది చూశారు. బట్ ఏంటంటే ఒకసారి మళ్ళీ ఎగ్జామ్ ముందు రోజు చాలామంది తెలియకపోవచ్చు, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో పేపర్ అయితే ఈ విధంగా ఉంటుంది. గెస్ట్ పేపర్ ఇదనమాట. సో మొత్తం చూస్తున్నారు కదా. సో పేపర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, మోడల్ పేపర్. బట్ ఇదంటే గెస్ట్ పేపర్. చాలామంది సార్స్ కానీ అందరూ కూడా అనడం ఏంటంటే ఇందులోంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో చాలా జాగ్రత్తగా అయితే చూడండి, కేర్ఫుల్గా చూడండి. సో స్లోగా అయితే స్క్రోల్ డౌన్ చేస్తాను, ప్రతిదీ చెక్ చేసుకోండి. ఈ పేపర్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేశాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో అందరూ ఎలా ప్రిపేర్ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది కొంచెం భయపడిపోతుంటారు. సో ఎవరు కూడా భయపడకండి. ఎందుకంటే తెలుగు ఎగ్జామ్కి అసలు భయపడితే ఎందుకు, ఇంకా చాలా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. మనకి మ్యాథ్స్ కూడా ఉంది. సో దానికి సంబంధించిన టిప్స్ కూడా మీకు చెప్తాను. ఆల్రెడీ ఎగ్జామ్ హాల్లో ఎటువంటి ప్రిపరేషన్ అది ప్రజెంటేషన్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయో ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. ఐకార్డ్లో ఇచ్చాను, లాస్ట్లో కూడా ఇస్తాను, ప్రతిదీ చెక్ చేయండి. అంటే మీరు ప్రజెంటేషన్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తే మీకు అంత మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ప్రజెంటేషన్ చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఎంత బాగా చదివినది ముఖ్యం కాదు, ఎంత బాగా ప్రజెంట్ చేశారనే దాన్ని బట్టి మీ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో అందరూ కూడా బాగా అయితే ప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను, బాగా రాయాలని కోరుకుంటున్నాను. సో మీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అయితే ట్రై చేస్తాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం రిప్లై ఇవ్వకపోతే ఏమనుకోకండి, మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. హిందీ సంబంధించిన అప్డేట్ కానీ ప్రతిదీ కూడా మనకి 10th క్లాస్ సంబంధించి ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా, పబ్లిక్ అయ్యే వరకు కూడా మీకైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో అందుకోసం మీరు చేయవలసిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే వస్తుంది. అలాగే వీడియోకి 50 లైక్స్ టార్గెట్ ఇస్తాను, అందరూ కూడా కంప్లీట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. సో పేపర్ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. సో స్లోగా మొత్తం చూశారు కదా. ఒకవేళ అర్థం కాకపోతే వీడియో పాస్ చేస్తే చూడండి. సో మీకు మొత్తం కూడా పూర్తిగా అయితే అర్థమవుతుంది. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.